మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జాన్ బెన్నీ లింగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మాజీ ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, క్రైస్తవులు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు, వాటి మీద మేము వారికి సపోర్ట్ చేయడానికి పాస్టర్స్కి, క్రిస్టియానిటీకి మేము ఉన్నాము. ఇందులో భాగంగా ఒక విషయాన్ని గమనించాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు పేద క్రైస్తవుల కోసం, ఆయన దైవ సేవకుల కోసం గౌరవవేతనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారికి 5,000 రూపాయల గౌరవవేతనం ఇస్తూ ఒక జీవోని పాస్ చేశారు. 2022లో ఆగస్టు 18వ తారీఖున పాస్టర్లకు గౌరవవేతనం వేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా క్రైస్తవుల మీద భయంకరమైన కుట్రలు కలిగి క్రైస్తవ్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయడానికి రకరకాలుగా క్రైస్తవులపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ మధ్య శ్రీకాళహస్తిలో కానీ, పొంగనూరులో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ క్రైస్తవులపై దాడులు చేస్తూ స్వేచ్ఛగా ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛను అరిచివేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రైస్తవులపై దాడికి ఎగబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. దొంగ హామీలు ఇచ్చి క్రైస్తవులకి ఏదో చేస్తానని చెప్పి ఈ మధ్య డిసెంబర్ నెలలో ఐటీ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో గౌరవవేతనంపై సంతకం పెట్టాను, మీకు గౌరవవేతనం వచ్చేస్తుందని చెప్పి అందరి ముందు, దైవ సేవకుల ముందు దొంగ హామీ, దొంగ మాటలు మాట్లాడి ఈ రోజున ఇంతవరకు నెల రోజులు దర్యాప్తు అయిపోతూ ఉంటుంది. ఇంతవరకు గౌరవవేతనం అనేది పాస్టర్లకు లేదు. ఈ పరిస్థితులను బట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు చూడాలి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రంలో అన్ని మతాలు సమానంగా ఉంటూ ఉన్న పరిస్థితుల్లో నేను సనాతని అంటూ పవన్ కళ్యాణ్ వచ్చాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సైకో సీఎం అన్నాడుగా, నోటికి ఇష్టం వచ్చినట్టు వాగాడుగా, అవాకులు చవాకులు పేలాడుగా. ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ రోజున ఎవడు సైకో అని నువ్వు మాట్లాడాలి. సైకో ప్రభుత్వం ఎవరిది, ఎవడు సైకో అని ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. ఆ రోజు నువ్వు మాట్లాడుతూ వచ్చే అధికారం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకోవడానికి, ఎంతకైనా దిగజారిపోవడానికి ముందుకు వచ్చావు కదా. ఈ రోజున తెలుసుకో, ఎవడు సైకో అని తెలుసుకోవాలి. నువ్వు రాష్ట్రంలో అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే నువ్వేం మాట్లాడేవయ్యా పవన్ కళ్యాణ్? ఏం మాట్లాడావు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను సమానంగా చూస్తా ఉంటుంటే నువ్వు సనాతన ధర్మం అంటూ ఒక పక్కనేమో నీ భార్య క్రిస్టియనా, నువ్వేమో ప్రజలకు వచ్చి ప్రజలు మాయ మాటలు చెప్తావు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావా. నేను బాప్తిసం తీసుకున్నాను చెప్తా ఉంటావు, ఒక పక్కన సనాతన అని చెప్తావు. అసలు నీ మతం ఏమిటి, నువ్వేంటి అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు వెళితేమో ఓసరవెల్లిలాగా ఎక్కడికి వెళితే ఆ రంగును మార్చే రంగుల వ్యక్తివి నువ్వు. ఈ రోజున క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికి, క్రైస్తవ్యాన్ని రకరకాలుగా మాట్లాడతామంటే ఈ రోజున ఆర్ఎస్ఎస్ కానీ, శివసేన కానీ, బజరంగ దళ్ కానీ క్రైస్తవులపై విరుచుకుపడతా ఉంటుంటే, ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీ కళ్ళు కనబట్టలేదని ప్రశ్నిస్తున్నా. ఈ లోకేష్ గురించి ఆలోచన చేస్తే ఎన్ని మాటలు మాట్లాడాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున అధికారం ఉంది కదా, లోకేష్ చేతగాని వాడని చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వెంత చేత అవుతుంది ఈ రోజున
చూపించాలి రాష్ట్ర ప్రజలకు. 9 నెలల నుంచి గౌరవేతనం లేకుండా పాస్టర్స్ నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, రకరకాలుగా వారు ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తూ ఉంటుంటే వారిని భయపెడుతూ రోడ్ల మీద రానికుండా మీ యొక్క చెంచగాలతో ఇబ్బంది పెడతా ఉంటున్నాం. ఒకటే చెప్తున్నాను, ఈ రోజున కనుక పేద సేవకులకి గౌరవేతనం ఇవ్వకపోతే తప్పనిసరిగా మేము రోడ్ల మీదకి వస్తాం. ఒకటి. రెండోది, ఇంకా చాలా మంది పేద దైవ సేవకులు ఉన్నారు. వారు మరలా తిరిగి గౌరవేతనం పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మీద సంతకం పెట్టే ఈ లోపు ఎలక్షన్ కూడా వచ్చింది. కొత్తగా గౌరవేతనం అప్లై చేసుకునే వారి కొరకు వెసులుబాట్లు కల్పించాలి. అంతేకాదు రాష్ట్రంలో చర్చిల నిర్మాణం కోసం ఏదైతే ఉందో బడ్జెట్ కావాలి. ఇంతవరకు నువ్వు బడ్జెట్ ఇవ్వలేదు. జెరూసలేం యాత్రకు వెళ్ళడానికి దైవ సేవకులకి జెరూసలేం యాత్ర కావాల్సిన నిధులు రిలీజ్ చేయాలి. అంతేకాదు శ్మశానము ఇవన్నీ మాకు చాలా అవసరమైంది. ఈ విషయంలో ఈ రోజున ఇంతవరకు ఏమాత్రం కమిటీ వేయలేదు. ఏమాత్రం క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన నిధులు కానీ శ్మశాన వాటికల కోసం కానీ ఏమాత్రం నువ్వు ఫండ్ రిలీజ్ చేయకుండా కేవలం ఒక ప్రక్కనే మత ఛాందస్తవాదులతో చేతులు కలిపి మతతత్వ పార్టీ అయిన బీజేపీతో కుమ్మక్కైపోయి ఈ రోజున బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగున్నావు. మా కనుక సరైన న్యాయం చేయకపోతే తప్పనిసరిగా రోడ్ల మీదకి వస్తాం, ఉద్యమిస్తామని ఈ రోజున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.